బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ కార్మికుల డిమాండ్లపై ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి మధ్య చర్చలు కొలిక్కి రావటం లేదు. ఫిలిం ఛాంబర్లో జరిగిన ఇరు వర్గాల చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. 30% వేతనాల పెంపుపై ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కొందరు నిర్మాతలు వేతనాలు పెంచేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఇక వేతనాల పెంపు కంటే షూటింగ్స్ బంద్ ప్రకటించడంపైనే ఎక్కువ చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. బంద్కి వెళ్లొద్దని లేబర్ కమిషన్ చెప్పిందని, విషయం కమిషన్ పరిధిలో ఉన్నప్పుడు ఎలా బంద్ ప్రకటిస్తారని నిర్మాతలు ప్రశ్నించినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సినీ కార్మికుల డిమాండ్లకు సంబంధించి వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది మళ్ళీ, అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ మమత, ఈరోజు ఉదయం ఫిలిం ఛాంబర్లో ఇటు ఇరు వర్గాలు కూడా అంటే ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు అలాగే నిర్మాతల మండలి ఈ ఇద్దరూ కలిసి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్లో 30% వేతనాన్ని ఇంక్రిమెంట్ అడుగుతున్న దృష్ట్యా దాన్ని పెంచాలా వద్దా అన్న దానికంటే కూడా అసలు వీళ్ళు ఎలా సమ్మెకి వెళ్తారు, ఎలా బంద్ ప్రకటిస్తారు అన్న దాని మీద ఎక్కువగా చర్చ జరిగినట్లుగా మనకు ఆఫ్ ది రికార్డులో కొంతమంది నిర్మాతలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఇస్తున్న వేతనాలు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలతో పోలిస్తే మనమే ఎక్కువ ఇస్తున్నాం. అంటే ఒక డ్రైవర్కి 1 లక్ష రూపాయలు జీతం అందుతుంది. ఆ నేపథ్యంలో ఇంకా మరింత పెంచమండం కరెక్ట్ కాదు. అలాగే నిర్మాతల దృష్ట్యా ఆలోచిస్తే కనుక ప్రజెంట్ థియేటర్స్ సరిగ్గా నడవక పూర్తిగా నిర్మాతలు లాస్లో ఉన్నారు. ఒక 100 సినిమాలు చేస్తే అందులో 5 నుంచి 10% మాత్రమే సక్సెస్ రేట్ అనేది వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ వచ్చి 30% వేతనాలు అంటే కనుక చాలా కష్టము అన్నట్లుగా చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పటికే లాస్ట్ గురువారం ఇటు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతల మండలి అలాగే ఫిలిం ఫెడరేషన్ ఈ ముగ్గురు కలిసి లేబర్ కమిషన్ లాస్ట్ థర్స్డే కలవడం జరిగింది. కలిసిన తర్వాత కొంత టైం కావాలి అని లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలోనే వీళ్ళు చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఈలోపు నిర్మాతల మండలి మీకు ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తారు, దాని తర్వాత మీరు బంద్కి వెళ్ళొచ్చు అని చెప్పి లేబర్ కమిషనర్ గంగాధర్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే ఆగస్టు 1 నుంచి మేము బంద్ ప్రకటిస్తామని ముందే చెప్పారు. అప్పుడే 4వ తారీఖు అంటే ఈ రోజు 4వ తారీఖు కాబట్టి ఎక్స్ట్రా 2-3 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాం కాబట్టి ఇంతకు మించి ఇచ్చే అవకాశం లేదు అని ఈ ఫిలిం ఫెడరేషన్ ఏదైతే సినీ కార్మికుల ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ ఉన్నారో ఆయన చెప్తున్న వర్షన్. సో ఇప్పటికే 3-4 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాం కాబట్టి సోమవారం నుంచి బంద్ ప్రకటిస్తామని నిన్న అఫీషియల్గా నోటీస్ ఇచ్చారు. సో ఆ నోటీస్ ప్రకారంగా చూస్తే ఈ రోజు నుంచి మొత్తం బంద్. కాకపోతే కొన్ని సినిమాలు ఎవరైతే ఈ 30% అదనంగా వేతనాలు చెల్లిస్తాము అంటే ఈ సినిమా షూటింగ్ వరకునే కంటిన్యూగా వీళ్ళు చెల్లిస్తారు ఆ నిర్మాతలు అని కాదు, ఈ సినిమా షూటింగ్ అయిపోయే వరకు అంటే ఒక 10 రోజులు ఇంకా షూటింగ్ జరగాల్సి ఉంటే కనుక ఆ 10 రోజులకి సంబంధించి మేము 30% వేతనాలు చెల్లిస్తాము అని కొంతమంది ఒప్పుకుని కార్మికుల్ని షూటింగ్కి తీసుకెళ్లారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి షూటింగ్ అర్జెంట్ ఉండదు, అంటే ఒక 1 మంత్ తర్వాత చేసుకున్న పెద్దగా ఇబ్బంది ఉండదు అనే సినిమా వాళ్ళు మాత్రం బంద్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మొత్తానికి అయితే మాత్రం ఈ చర్చలు అనేవి మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం సఫలం కాలేదు. మళ్ళీ ఈ రోజు 4 గంటలకు అంటే మరి కాసేపట్లో ఈ ఫిలిం ఛాంబర్ ఫెడరేషను దాంతోపాటు నిర్మాతల మండలి అలాగే ఫిలిం ఛాంబర్ సభ్యులు వీళ్ళంతా కూడా మళ్ళీ లేబర్ కమిషనర్ గంగాధర్ని కలవడం జరుగుతుంది. సో కలిసిన తర్వాత మళ్ళీ ఈ లేబర్ కమిషనర్ ముందు వీళ్ళంతా మళ్ళీ చర్చలు జరిపిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే నిర్మాతలు ఆఫ్ ది రికార్డ్లో చెప్తున్న ప్రకారంగా మమత వీళ్ళు 30% ఇవ్వడానికి మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ఇకపై అంటే రానున్న సంవత్సరాల్లో ఒక్కొక్క ఇయర్కి 10% చొప్పున వేతనాలు పెంచుతాం. ఇప్పుడు ఒకేసారి 30% 30% వేతనం పెంచాలి అంటే కనుక ఇటు నిర్మాతలకి ప్రొడక్షన్ కంపెనీకి చాలా కష్టము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రోజు 4 గంటల తర్వాత 1 గంట పాటు కమిషనర్ ముందు చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఆ గంట చర్చల తర్వాత ఎలాంటి నిర్ణయం అన్నా ప్రకటించే అవకాశం ఉంది. అయితే నిర్మాతలు మాత్రం 30%కి యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఫిలిం ఫెడరేషన్ అంటే ఒక 10% పెంచుతాము అని కనుక నిర్మాతలు చెప్పినట్లయితే దానికి ఫిలిం ఫెడరేషన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే కనుక ఈ రోజుతో ఈ బంద్ అనేది ముగిసే అవకాశం ఉంది. కానీ ఒకవేళ 10%కి లేదా 5%కో నిర్మాతల మండలి చెప్పిన దానికి ఫిలిం ఫెడరేషన్ యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బంద్ కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఎవరైతే అర్జెంట్ షూటింగ్స్ ఉన్నాయో అంటే సినిమాలు ముగింపు దశకు రావడం లేదా పెద్ద హీరోలు ఏవైతే సినిమాలు వాళ్ళు కాల్ షీట్లు చాలా తక్కువగా ఇస్తారు, అంటే 10 రోజులు ఇచ్చారు అంటే కనుక ఆ పెద్ద హీరోవి ఖచ్చితంగా
అప్పుడే వాడుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఇంకో 1 month తర్వాత మాకు కావాలి అంటే ఆ పెద్ద పెద్ద హీరోలు లేకపోతే ఆ పెద్ద ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి చాలా కష్టం. అందుకని చెప్పే మెయిన్ బడా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ షీట్ల ప్రకారంగా ప్రజెంట్ షూటింగ్స్ జరుగుతున్నాయి. సో కంటిన్యూ అంటే బంద్ మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మమత. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.